నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ రాము రాథోడ్ వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి వాళ్ళ హోమ్ టూర్ రీసెంట్గా మనోడు ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ ఇల్లు ఎలా ఉంది, మనోడికి వచ్చిన అవార్డ్స్ అండ్ మన ఫ్యామిలీ గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ బ్రో కిరణ్, ఎలా ఉన్నా? బాగున్నారా? మొత్తం నీదే నా ఆటో? నీ ఆటో మీద ఫుల్ ప్రమోషన్? అవునన్నా, అంటే నా ఆటో మీద నేను ఆటో డ్రైవర్ కదా, ప్రతి ఒక్కరికి బ్రదర్ అంటే చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్కరు ఈ బిగ్ బాస్ లో పోయినాక వాళ్ళకి బాగా ఇదైపోయింది, చూడడం ఎక్కువైపోయింది వాళ్ళకి. వాళ్ళే ప్లాన్ ఇచ్చారు నాకు, అంటే మన బ్రదర్ కి మనం ఎందుకు ఓటు వేయించుకోకూడదు, మనం పోస్టర్ చేయించుకొని మన ఆటోలు అన్ని ఆటోలకు అతికించేద్దుకుందాం అని చెప్పేసి వాళ్ళు చెప్పాక నాకు మంచి ప్లాన్ వచ్చింది. సరే, మనకు ఓటు కావాలి, మన బ్రదర్ గెలవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మంచి తాపత్రయం అనమాట. వాళ్ళు కూడా చెప్తేనే నేను స్టిక్కర్లు తయారు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కస్టమర్లు ఎక్కిన వాళ్ళందరికీ చెప్తున్నారు రాము రాథోడ్, గుర్తుపడుతున్నారు? అంటే మామూలుగా నేను మాట్లాడే వాయిస్ లోనే వాళ్ళు కొంచెం. ఇప్పుడు నేను రాము రాథోడ్ మీకు తెలుసా అనే దాంట్లోనే వాళ్ళకు వాయిస్ లో వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మీరు బ్రదర్ ఇట్లా, అవునా నా బ్రదర్ అని చెప్పేస్తా. అయితే మీ తమ్ముడు బిగ్ బాస్ లో వెళ్ళాను కదా అని చెప్పేసి మీరు చూస్తున్నారా అంటే, నేను కంటిన్యూ చేస్తున్నా, అతనికి ఓటు కూడా వేస్తున్నాను, వీక్లీ ఓటు కూడా వేస్తున్నా అని చెప్పేసి. మాకు ఇల్లు రాము రాథోడ్ ఇల్లు ఒకసారి చూడాలనుకున్నాం, చూడదాం. చూపిస్తాను. రాము రాథోడ్ వాళ్ళ ఇంటికి ఇల్లు ఎలా ఉంది ఏంటో చూపిద్దాం. అదే ఇల్లు అనమాట. ఎప్పుడు బ్రో ఇదంతా మన కన్స్ట్రక్షన్ అంతా చేయించింది? 8 months అవుతుంది అన్న. అంటే ఆల్రెడీ ఇది 6 years బ్యాకే చేయించుకున్నాం, అంటే చేసినాం, ప్లాస్టింగ్ కాలేదన్నమాట. ప్లాస్టింగ్ కాకుంటే మొన్ననే రీసెంట్ గా ఒక 8 months అవుతుంది ఇది కంప్లీట్. ఇప్పుడు అవుతుంది అన్నమాట, ఇప్పుడు అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఫినిష్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇందులోనే ఉండేవాళ్ళ? ఫస్ట్ నుంచి ఇంట్లోనే ఉండేవాళ్ళం. అప్పుడు ప్లాస్టింగ్ బయట కాలేదు, ఒక నార్మల్ గా కట్టేసి వదిలేసాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ ప్లానింగ్ అంతా రాముదేనా? ఈ ప్లానింగ్ అంతా రాముదే. ఈ ప్లాన్ లో నేను వెనక అవడం అంటే, అతను చెప్పి నాకు ఈ ఫొటోస్ విజువల్స్ నాకు పంపేవాడు, నాకు ఈ విజువల్స్ కావాలి, ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, ఇలా అయితే నాకు అమ్మ నల్లకు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఇల్లు కట్టియాలని చెప్పేసి నేను అనుకున్నా. ఆ ఇల్లుని నేను సెలెక్షన్ చేస్తాను, నువ్వు ఆ సెలెక్షన్ ని బట్టి నువ్వు ఇక్కడ కట్టించేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఆయన పంపించే అన్ని విజువల్స్ కి నేను ఇక్కడ సేమ్ ట్రిక్ తీసుకున్నాను, సేమ్ ప్లాన్ తీసుకున్నాను. ఎలా ఉంది బ్రో గేమ్? గేమ్ బాగానే ఉంది అన్న, పర్లేదు, మంచిగా ఆడుతున్నారు. ఇంకా బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడి ప్రతి ఒక్కరు సైలెంట్ ఉంటుంది కదా, సైలెంట్ కాకుండా నువ్వు పాయింట్ ని పట్టుకొని నీ పాయింట్ నుంచి వెళ్ళి నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకుంటే చాలు. నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకోవాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అంతే. మీ తమ్ముడు బయట ఎంత సైలెంటా మాట్లాడ్డా? బయట సైలెంటే, మరి అంత సైలెంట్ ఏం కాదు, బాగానే. అంటే పాయింట్ని బట్టి, అంటే ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతాడు. అతను లోపల ఉన్న మనసుని బట్టి మాట్లాడతాడు. అంటే అతను చెడు అనేది చూడడు, మంచి అనేది చూడడు. అంటే అతను ప్రతి ఒక్కరికి గమనిస్తుంటాడు. అంటే మాట అనేది అవతల వాళ్ళకి అర్థం కావాలి, అలాంటి మాటలే మాట్లాడతాడు. అంటే అర్థం కావాలి, అర్థమయ్యే మాటలే మాట్లాడతారు, కానీ వాళ్ళ దగ్గర నెగిటివ్ పాజిటివ్ అలాంటిది ఏమి ఉండదు. అతను ట్రై చేసే కాడికైతే మంచిగానే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఈ అవార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చో తెలుసా? ఈ అవార్డ్స్ ఇది
జనవరిలో వచ్చింది ఒకటి, మామూలుగా ఈ మధ్యన వచ్చింది వివేకానంద అని. మిగతావన్నీ చిన్న చిన్న అవార్డ్సే వచ్చాయి బాగా. అది స్టార్ మా ఐ లవ్ యూ అమ్మ, మొత్తం అంతా ఫ్యామిలీ అన్న. అది 21 మెంబర్స్ మేము చిన్న పిల్లలతో సహా. 21 మెంబర్స్ అంటే మా 5 ఫ్యామిలీ, అంటే మా అమ్మనాలకి 5గురం మేము. 5గురం దాంట్లో అందరం కలిస్తే 21 మెంబర్స్. 21. మీరు జీన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా? ఈ ప్రోగ్రామ్కి వెళ్ళారు అవునా? మీరు గెలుస్తారా? మనకి బిగ్ బాస్ లో వెళ్తే బిగ్ బాస్ కూడా గెలుస్తావా మనం? నాకు తెలుసు. అంటే అమ్మ తమ్ముడికి ఇద్దరికి ఎంట్రీ ఉండాలి. సర్ప్రైజ్ అనమాట. మేమందరం తర్వాత వెళ్ళి వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం. బయట ఏమైనా గొడవలు ఏమైనా పడ్డా? పడడా? బయట పడ్డా ఏదైనా భయపడతాడు. ఆ గొడవలు అంటే అతనికి నచ్చదు, అస్సలకి నచ్చదు. ఈ బిగ్ బాస్ లోనే అసలు అతనికి నచ్చట్లేదు. అంటే అందరితోనూ ప్రేమతో ఉండాలి. అంటే ఈయన మనస్తత్వం అలాంటిదే. అంటే నేను ప్రేమతో ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా హెల్ప్ చేసేస్తాడు అనమాట. త్వరగా చేసేస్తాడు. ఈయనకు ఎమోషనల్ కానీ సెంటిమెంట్స్ కానీ ఏముండదు. ఈయనకి తిట్టడం కానీ ఈయనకి బాధనే. తిట్టడం అంటే ఈయనకు బాధనే. అంటే అవతల వాళ్ళకి సఫర్ చేయొద్దు, నేను ఇబ్బంది పెట్టద్దు. నేను బాధపడ్డా పర్లేదు, అవతల వాళ్ళకి నేను బాధ పెట్టొద్దు అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అతని మైండ్ లో. ఇది దేవుడు కదా, సపరేట్ పెట్టించుకున్నారా? ఇంకా ఏం చేయలేదు. ఇంకా స్టార్ట్ అవ్వాలి. బ్రదర్ వచ్చినాకనే అన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇది కబోర్డ్స్ అన్ని. ఈ కబోర్డ్స్ పైన పిఓపి, ఈ గ్లాసెస్ కూడా అన్ని మొన్ననే అన్ని చేయించుకున్నాం అన్నమాట. ఇది బ్లాక్ గా ఉన్నాయి. బ్లాక్ బాగుంటది అని చెప్పేసి బ్లాక్ వేయించుకున్నాం. ఈ లోపల ఉన్నవి ఏమి కనిపించకూడదా? అంటే లైట్స్ వస్తాయి దీంట్లో. ఇవి లైట్లు వస్తాయి దీంట్లో. అచ్చా, లోపల లైట్లు ఉండి లోపల ఉన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి. 2 BHK 2 bedroom. 2 BHK 2 bedroom. అంటే రాముకి పెళ్ళి అయ్యాక అమ్మ నాన్న ఒక రూము అలాగా. ఓ ఇంకా అయితే ఇంకేం పూర్తిగా బాగానే ఖర్చు పెట్టాడు. బాగానే ఖర్చు పెట్టాడు అన్న. మా అమ్మ నాకు నచ్చిందంటే నాకు నచ్చినట్టే అన్నట్టు ఉంటుండే. 3 సార్లు కలర్లు వేయించింది. 3 సార్లు దీనికి. అంటే వీళ్ళకి నచ్చాలి. అమ్మ మీకు నచ్చిందా అంటే లేదు నాన్న అంత బాగాలేదంటే మళ్ళీ చేంజ్ చేసేది. అంటే ఈయన అన్ని లైట్స్ కలర్స్ బాగా ఇష్టపడతాడు. లైట్ గా బాగా ఇష్టపడతాడు. మీరే ఇప్పించారా ఇవన్నీ? ఇవన్నీ నేనే. అతను అక్కడి నుంచి చెప్పడం నాకు ఈ అంటే ఆ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ అయితే అతనికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే బాగుంటుందో ఆ కోడ్స్ లైట్స్ కానీ దీనిలో మీడియం ఉంటుంది, అన్ని ఉంటుంది. అందులో లైట్స్ అంటే బాగా ఇష్టపడతాడు. బాగా పెట్టాడు, బాగా సెట్ చేశాడు. ఇది కూడా రాము రాథోడ్ సెలెక్షన్ తీసుకున్నాడా? అతను ఏ సెలెక్షన్ చేసినా ఫస్ట్ నేను ఏదైనా తీసుకోవాలనుకున్నా ఫస్ట్ అతనికి నేను విజువల్ పెడతాను. ఈ ఫొటోస్ పిక్స్ పెడతాను, ఇవి బాగుందా లేదా ఒకసారి చెక్ చేయాలి. ఇది నాకు నచ్చడం కానీ అమ్మ నాకు నచ్చడం కానీ సేమ్ ఉండాలి అన్నట్టు వీళ్ళకి కూడా చూపిస్తుంటే వీళ్ళు కూడా మాట్లాడుతుండే బాగుంది పర్లేదు ఒకసారి రాము కూడా పంపి అతను కూడా చూస్తారన్నట్టు. అతను కూడా పంపిస్తే అతను ఓకే నాకు ఇది నచ్చింది ఇది పెట్టేసేయండి అంతే. ఆ బుద్ధుంది కూడా మీకు చెప్పలేదు ఇంకా. అది అది మీకు చూపిస్తాను. అది కూడా ఇది ఇంకొక చూపెట్టి అంటే ఇంకా మొత్తం సెట్ చేయలేదు. అది సెట్ చేయాలి ఇక అని. అదేంటి నాటకం ఎవరేసారు? అది మా డాడీ నాన్నగారా? మా డాడీ చూడదు ఆర్టిస్టే. ఇది కూడా అంటే అప్పుడు కోలాటం అనేది బాగా ఇష్టం, చాలా ఇష్టం అది. దాంట్లో అలా 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 రాజుల నాటకాలు అలాంటివి ఉంటాయి కదా విలేజ్ అది చాలా ఇష్టం డాడీకి. ఇప్పుడు లేదు, అప్పుడు చాలా ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు బుద్ధుడిది ఏంటి స్టోరీ? అది బుద్ధుడిది చూసాం ఆల్రెడీ విజువల్ వచ్చిందా? విజువల్ వచ్చింది, లైట్స్ ఉన్నది వచ్చిందా? అది మామూలుగా మా ఫ్యామిలీకి ప్లేస్మెంట్. అది అంటే
అంటే మా ఫ్యామిలీకి సైలెంట్ అంటే మేము ఇప్పుడు అమ్మ వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న గొడవలు పడుతుంటారు కదా, అలా కాకుండా అది తీసుకొచ్చి పెట్టింది సైలెన్స్ ఉండాలి. ఆ సైలెన్స్ కోసమే ఆ బుద్ధుడు పెట్టింది అక్కడ. అది ఎంత పడింది అంత మొత్తం సెట్? బాగానే 48 దాకా పడ్డాయి. ఓన్లీ గ్లాస్ 40 అంటే అతను చేయించుకున్నాడు ఇలా. అంటే మనం సైలెంట్, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు, మనం కూడా వాళ్ళకి చూపి ఇప్పుడు అదే పాటిస్తున్నాడు హౌస్ లో. అదే ఉన్నట్టుంది సైలెంట్ అంటే వైలెంట్ దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి అంతే. ఆయన పాయింట్స్ అదే. నా దాకా వస్తే నేను మాట్లాడగలుగుతాను, నా దాకా రాకుండా ఏదేదో మాట్లాడేసుకొని అది చేసుకొని నా మీదకి వస్తే నేనేం చెప్పలేను, నేనేం చేయలేను. ఈయన పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది చాలా మాట్లాడుతున్నారు. అంటే మీ అమ్మ నాన్నగారు మన వాళ్ళు మంచిగా ప్రేమగా ముద్దుగా చూసుకొని ఉంటారు, మిమ్మల్ని మంచిగా చూసుకొని. ఇప్పుడు హౌస్లో చాలామంది దగ్గర మాటలు పడ్డం కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా. మరి మీ అమ్మ నాన్నల రియాక్షన్లు ఏంటి, ఏమంటున్నారు? అంటే జనాల రియాక్షన్లు ఏంటి, మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? అంటే అమ్మ నాన్న రియాక్షన్ ఏంటంటే ఇది టాస్క్ కాదు అని అనుకున్నారు, అంటే ఇది రియాలిటీ షో అని అనుకుంటున్నారు. అయితే అక్కడ నాగార్జున పెట్టేది అది ఉల్టా సీదా. అంటే వాళ్ళ వల్ల వేయడం, వీళ్ళకి వల్ల వేయడం, అలాంటివి చేస్తుంటారు. అంటే వీళ్ళకి తెలియదు కదా, అదేదో ఎమోషనల్లో మాట్లాడేస్తారు. ఇలా చేస్తారు ఏంది, మా అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదు, బట్టలు ఉతికిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది మేము కూడా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దీనిలో గేమ్ అని చెప్పేసి. ఈ గేమ్ ఎంత ఉన్నా కూడా మంచి ఆట నుంచే నడుస్తుంది, అంటే బాగానే నడుస్తుంది. ఒక ఈ సీజన్లోనే మంచిగా ఉంది. ఇంకా ఫస్ట్ సీజన్, దాని తర్వాత థర్డ్ సీజన్, దాని తర్వాత ఇది బాగుంది. ఇవన్నీ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. అంటే బ్రదర్ అదే దానికన్నా ముందు కూడా నేను చూశాను అనమాట, శివాజీ గారిని కానీ వాళ్ళ చూశాను, వాళ్ళది కూడా నాకు బాగా అనిపించింది. దాని తర్వాత తమ్ముడిల్లు కదా వెళ్ళాడు కదా, అందుకే చూస్తున్నా నేను. అంటే అవి చూస్తుంటే తమ్ముడు వెళ్ళాడు కాబట్టి చూస్తున్నా. ఎవరు నచ్చారు దీంట్లో? ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్ అన్న. దీంట్లో ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్. నీకు ఎవరు నచ్చలే? నాకైతే అందరూ ఆల్వేస్ సేమ్ అనుకుంటా నేను. ఎందుకంటే మా బ్రదర్ని ఎక్కువ అనుకోను, వాళ్ళని ఎక్కువ అనుకోను. ఎందుకంటే అందరూ కష్టపడి ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు కాబట్టి దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకొని వాళ్ళ గేమ్స్ టాస్క్ మంచిగా గెలిచి వచ్చేవారికి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా. దాంట్లో మా తమ్ముడు కావడం ఇంకా నాకు ఇంకా హ్యాపీ. బయట ఎవరైనా ఫోటోలు దిగుతున్నారా నీతో కూడా? నాకు ఏం లేదన్నా. అంటే నేనంట ఆల్రెడీ నేను ఒక తమ్ముడి ఒక సెలబ్రిటీ వాళ్ళ అన్న అని చెప్పేసి నేను ఎక్కడ బయట చెప్పుకోలేను. నేను చెప్పినా కూడా రాము మా బ్రదర్ అని చెప్తాను. నా దగ్గర ఎవరు సెల్ఫీ నేను అడిగినా నేను ఇవ్వను, ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ కాదు కదా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. నేను ఒక న్యాచురల్ మనిషిని కాబట్టి న్యాచురల్ గానే ఉంటాను. మీ ఆటల్లో మీ రాము సాంగ్స్ ఏనా మొత్తం? చాలా అన్న, చాలా అక్కడికి మా రాము సాంగ్స్ ఫస్ట్ వచ్చినాయంటే ఫస్ట్ నేను ఖచ్చితంగా వింటాను. నీకు ఎప్పుడు తెలిసింది అసలు ఫస్ట్ మన సాంగ్స్ చేస్తాడు? నీకు కూడా తెలియదా? నాకు అంటే మా ఫ్యామిలీకి అందరికి తెలియదు అసలు. ఇది చాలా ఏమంటారు అనూలంగా వచ్చేసి, అంటే అప్పుడే వచ్చేసింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది. అంటే కరోనా టైంలో వచ్చేసింది ఇది. కరోనా టైంలో ఏమైంది, టిక్ టాక్ అప్పుడు ఆ టిక్ టాక్ నడుస్తుంటే ఆ టిక్ టాక్ లో ఏదో డాన్స్ చేయడం కానీ ఇలాంటి అప్పుడు దాంట్లో బాగా ఫాలోవర్స్, బాగా బీభత్సమైన ఫాలోవర్స్ అతనికి. ఇప్పుడు డాన్స్ లోనే బాగా బీభత్సమైన ఫాలోవర్స్ టిక్ టాక్ లో. అలా ఆయన డాన్సులు అవి చేసుకుంటే అందరూ సాంగ్స్ పాడుతున్నారు కదా, మంచి ఫోక్ సింగర్లు ఉన్నారు. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, రామన్న ఉన్నారు, రామ్ లక్ష్మణ్ అన్న ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, మా ఎస్టీ మా బంజారాలో చిటాపట కరుణాకర్ ఉన్నారు, మంచి ఇంకెవరు బాలకృష్ణ అనే అబ్బాయి ఉండే. వీళ్ళందరూ మంచి సాంగ్స్ సింగర్స్, మంచి సాంగ్స్ వస్తుండే. ఇవన్నీ వింటుండే మనోనికి. బాగా ఏదంటే అమ్మా నాన్న, అది ఈయన రాంబాబు పాడిన పాట ఒకటి ఉంటుంది, అమ్మా నాన్న గురించి పాడింది ఉంటుంది. అది చాలా ఎమోషనల్ మా బ్రదర్కి, చాలా అంటే చాలా ఎమోషనల్. ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చిందా, అన్న రాంబాబు అంత మంచిగా పాడుతుంది కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మైక్స్ సెట్, చిన్న టేప్ రికార్డ్స్ అవి తీసుకొచ్చి ఒక మైక్ టెస్ట్ అవి తీసుకొచ్చి పాడుతుండే. దాంట్లో పాడుతూ వినిపిస్తుండే.
అలా 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 టిక్ టాక్ లో చేయడం మొదలుపెట్టిన. అంటే జిల్లాల పేర్లు రాసి పాడడం కానీ ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్క వారు సపోర్ట్ బాగా చేసేవారు అనమాట. రాము నువ్వు బాగానే పాడుతున్నావు, పర్వాలేదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తే నీకు ఏదైనా ఒక దారి దొరుకుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడితే ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడేసింది. అన్ని వాయిస్ గీస్ మంచిగా ఉంది, పర్వాలేదు ఒకసారి నువ్వు ఫోక్ లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరో 10-15 మంది దాకా అన్నారనమాట ఆ కామెంట్ లో. తమ్ముడికి ఆ ప్లానింగ్ వచ్చింది కానీ అది ఉపయోగించుకోలేదు. అంటే అప్పుడు ఉపయోగించుకోలేదు అనమాట. అంటే ఇవన్నీ తెలియదు కదా, ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ తెలియదు. ఇక ఫోక్ ఇండస్ట్రీ తెలియాలంటే ప్రతి ఒక్కరినన్నా ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. ఒకరు పరిచయం ఉంటే దాంతో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇతనికి అంత టచ్ లో ఎవరు లేరు. దాంతో మామూలుగా నాగర్ కర్నూలులో అలా వాళ్ళ ఫ్రెండ్స్ తోని అలా ఒక 2-3 సాంగ్స్ తీశాడు. సొమ్మసిల్లి పోతున్నాయి, చిన్న రాములమ్మ అదొకటి తీశారు. అక్కడ అదే మామూలుగా ఇటు సైడే తీశాడు అనమాట. అది హైదరాబాద్ దాకా వెళ్ళలేదు. దాని తర్వాత ఇతనికి ఒక ప్లానింగ్ వచ్చింది. ఆ ప్లానింగ్ లో ఏమైందంటే కరోనా వచ్చేసింది. కోవిడ్ ఆ కోవిడ్ లో ప్రాబ్లం అయిపోయింది. మా డాడీకి, నాకు, మా బ్రదర్కి, మా వదినమ్మకి, మా నలుగురికి కోవిడ్ వచ్చేసింది. స్టార్టింగ్ కోవిడ్ వచ్చేసింది. అప్పుడు నేను ఒక కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ నేను. అప్పుడు అలా నేను కంపెనీకి వస్తున్నా ఈ కరోనా ఉంది జాగ్రత్త అంటా కూడా నేను ఇక మనకు తినాలంటే అది కావాలంటే ఇప్పుడు బ్రదర్ కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాం. అప్పుడు బ్రదర్కి ఎంత అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే బ్రదర్కి బాగా అప్పుడు డబ్బులు అనేది ఎక్కువ రాలేదు. అది అంటే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ కదా, లేదు మేము కూడా అందరం హెల్ప్ చేసేవాళ్ళం. అలా 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 మాకు కరోనా వచ్చేసింది. దాంతో బ్రదరు చాలా 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 అంటే చాలా బాధపడ్డాడు. అతను కూడా మా అమ్మ మా బ్రదర్ ఇద్దరే మమ్మల్ని ఆ నెల వరకు చూసుకున్నది. మాకు ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ ధరించి మా దగ్గరకు వచ్చి మాకు ఇచ్చిపోయేవాళ్ళు. ఏదైనా ఫుడ్స్ ఉంటే ఎగ్స్ కానీ చికెన్స్ కానీ ఇవి తినండి, ఇవి తింటే మీకు తొందరగా తగ్గిపోతుంది, మీరేం బాధపడకండి. అప్పుడే అతనికి అంత నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్స్ ఉండేవి అన్నమాట. అంటే మా ఫ్యామిలీ మాకు కావాలి. ఎక్కువ ఫ్యామిలీ గురించి అన్న, ఎప్పుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ బాగున్నట్టే నేను బాగున్నట్టే అనేది బాగుంది. ఎప్పుడు ఫ్యామిలీ ఎక్కువ. అతను ఏదైనా ఒక్క రోజుల్లో మినిమం 4 times అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక్క రోజులో తిన్నావా, ఏం చేస్తున్నావు, చాలా చాలా. నువ్వు కూడా చూడలేదు ఎప్పుడు ఏడవడం? నేను ఎప్పుడు చూడలేదన్న, ఇది ఫస్ట్ టైం అసలు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇంతగా ఏడవలేదు ఎప్పుడు. అంటే ఆయన అంత ఏడిపించేంత పనులు కూడా మేము ఇంతవరకు ఏం చేయలేదు అనమాట. ఆయన హ్యాపీ, ఎప్పుడు చూసినా హ్యాపీ ఉంటుంది. ఉంటదన్న కొద్దిగా ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్ కదా. నాకు అయిపోయిందన్న. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అక్క కూడా బాగానే ఉంది. అక్క కూడా ఒక పాప ఒక పాప ఒక బాబు. చెల్లికి కూడా అయిపోయింది. చెల్లి 2 పాపలు ఒక బాబు. వాళ్ళ వైఫ్, మా వైఫ్ అక్కడ టీ పెడుతున్నారు మన కోసం. ఈ ఆటో మీదనా ఇంకా ఎక్కడెక్కడ పోస్టులు వేయించావు మొత్తం? అన్న నేను ఆటో మీద అతనికి ఉన్న అభిమానులు నాకే ఫోన్ చేసేవారు అనమాట. రాముది ఒక గ్రూప్ ఉంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ గురించి గ్రూప్ ఒకటి ఫ్యాన్స్ చేశారు. అందులో నన్ను అడ్మిషన్ చేశారు. అది ఎక్కువ నాకైతే అసలు నేనే షాక్ అయినా. అందులో నన్నే అడ్మిట్ చేశారు. కొత్తగా ఉంది అసలు. ఏందన్నా అడ్మిట్ చేశారంటే ఓట్లు ఉంటాయని తెలుసు కానీ గ్రూప్ వైజ్ గా ఉంటాయని నాకు తెలియదు అని చెప్పారు. అడ్మిట్ చేసి నన్ను అడిగారు, అన్న ఖచ్చితంగా మేము తోడుంటాం, రామురాతడికి బిగ్గా ఫ్యాన్స్ ఉన్నాం మేము. మినిమం ఒక 4-5 వేల మంది దాకున్నాం. దాంట్లో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ కావడం చాలా మంచిది. మేము కూడా ప్రతి ఒక్క గ్రూప్లలో పెడతాము, అందరికీ చెప్తాము. ఎందుకంటే రాము మంచోడు కాబట్టి మాకు తెలుసు. మేము ఫ్యాన్ వైజ్గా మేము ఎప్పుడు ఆయన సాంగ్ కానీ ఎప్పుడు విలేజ్లలో కానీ వస్తుంటే పోతుంటే చూస్తుంటాం, మాట్లాడుతుంటాం.
అతను ఫ్రాంక్ గా మంచిగానే ఉంటాడు కాబట్టి అతనికి మేమందరం సపోర్ట్ ఉన్నాం. మీరు కూడా సపోర్ట్ మీరు ఇంకా అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతని ద్వారా మీ ద్వారా మేము కూడా చేస్తుంటాం. మాకు వనపర్తి కొన్ని పోస్టర్లు పంపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాము. అలా నాగర్ కర్నూలు, అలా దేవరకొండ, అలా జడ్చెల్ల, అలా మహబూబ్ నగర్, ఇలా అన్ని జిల్లాల్లో పంపించాను అనమాట. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలుస్తారు యాక్చువల్లీ నాకు సార్ ఏం చెప్తాను నేను చెప్తా బ్రదర్కి ఒకటే, ఏంటంటే నువ్వు పాయింట్ మీద మాట్లాడి నువ్వు గెలవాలంటే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. ఖచ్చితంగా నీ ప్రయత్నమే నువ్వు చేసుకోవాలి నువ్వు గెలవాలంటే. అంటే ప్రతి ఒక్కరు నీ ఇప్పుడు ఈయన మనసు ఉంటుంది, ఈయన మనసులాగా ప్రతి ఒక్కరి మనసు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్లో నీ మనసు, నీ గొప్పతనం అనేది ఆ బిగ్ బాస్లో చూపించుకొని మంచిగా కప్పు తీసుకొని వచ్చేయాలని అనుకుంటూ మేము అనుకుంటున్నాం. మీ ఇద్దరికి ఎప్పుడు గొడవలు కొట్టుకోవాలి? తక్కువ మాట్లాడుకుంటారా? తక్కువ అంటే మామూలుగా ఫోన్లలో అంతే, ఫోన్లలో మాట్లాడుకుంటాం. పిలుస్తాడు ఎప్పుడన్నా, అమ్మ నాన్న తీసుకుని వచ్చేసేయి, ఈరోజు ఒక ఈవెంట్ ఉంది, ఈరోజు షూట్ ఉంది, వాళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళు కూడా చూస్తారంట, వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని. ప్రతి ఏదైనా చిన్న విషయాలు ఉంటే కూడా పిలుస్తాడు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫైనల్గా రాము రాథోడ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మంచిగా ఆడి వాళ్ళు చెప్పిన అన్ని టాస్కులకు నువ్వు జయించి మంచి కప్పుతో రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రాము తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓటింగ్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నా. మనల్ని చెప్పినట్టు రాము గేమ్ కానీ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.